అదే సందర్భంలో తెలుగుదేశంకి అయితే ప్రతిపక్ష పాత్ర చేస్తుంది. అంటే వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ ప్రచారం ఎట్లా చేయాలన్నది తెలుసు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అత్యాచారం జరిగితే అర్జెంటుగా వాళ్ళ నాయకులందరూ వెళ్ళటం, అప్పుడు చివరికి ఈవిడ కూడా వెళ్ళి పద్మ వెళ్ళి చెప్తే ఈవిడిని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు కమ్యూనిస్టులు మీటింగ్ జరుగుతుంటే అడ్డుకుని హడావుడి చేశారు. వాళ్ళకి అది చేతచ్చు, వీళ్ళకి అది చేత కాదు. ఇంకోటి భయం, ఎందుకు వచ్చిన వెంట కేసు పెడతారు, అప్పుడు కేసు పెడతారు. కానీ ప్రభుత్వం ఇంత అణగదొక్కడం లేదు, అది తేడా. జగన్ టైంలో అనేక సార్లు వాళ్ళది 30% జరిగి ఉంటాయి హెరాస్మెంట్, కానీ యాజిటేషన్సా లేకపోతే ఏం జరిగినా మామూలు ఇది తప్పించి ఈ దొంగ కేసులు పెట్టే వ్యవహారం లేదు. ఎస్సీ ఎస్టీ కేసులో ఇంకోటి కానీ కేసులు పెట్టడం అప్రజాస్వామికమా? ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఇంట్లో కూర్చోవడం లేదా విదేశాలు తిరగడం అది అప్రజాస్వామికం. అంటే ఏం చేస్తాడు ఇంకా? ఒకే నాయకుడి మీద ఇప్పుడు 15 కేసులు 20 కేసులు ఒక్కొక్క నాయకుడి మీద చిన్న చిన్న నాయకుల మీద కూడా ఉన్నాయి. అంతే, మరి ఏం చేయాలి ఇంకా? వాడు ఇట్లాగా ఒక యాజిటేషన్ చేయగానే తీసుకెళ్ళి నీ పాత కేసులో నేను తీసుకెళ్తున్నావు అంటున్నారు. ఏం చేయాలి ఇంకా? జగన్ రోజు వాళ్ళ వెనకాల తిరిగినా ఏముంది, ఒక్క జగన్ తిరుగుతా ఉండాలి. ఇక జగన్ వెనకాల తిరిగేవాడల్లా లోపలికి పోతాడు. వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ అటాకింగ్ మోడ్ అవలంబిస్తున్నారు. ఇది మరి హిట్లర్ దగ్గర నేర్చుకున్నారా, ముస్సోలినీ దగ్గర నేర్చుకున్నారా? జరిగితే ప్రతిపక్షం